సర్కార్ భూపాలపల్లి జిల్లాలో రేవంత్ గర్జించారు. ప్రజాపాలన పాపాల భైరవుడా కేసీఆర్, 2029లో నువ్వో నేనో తేల్చుకుందాం. నీ ప్రతిపక్ష హోదా ఓడగొడితేనే నా పేరు మార్చుకుంటా, ఓడగట్టకపోతే నా పేరు మార్చుకుంటా. కేసీఆర్ అహంకారానికి మేడిగడ్డ పిల్లర్లే సజీవ సాక్ష్యం. జీవన్ రెడ్డి కార్యకర్తల గుండె మీద తన్నెళ్ళాడు. సీఎం రేవంత్ సవాళ్ల పర్వం. రైతు భరోసా 2వ విడత నిధుల విడుదల. నాదీ మహేష్ గౌడ్ వైఎస్డిఎస్ జోడీ. కరీంనగర్లో తెలంగాణ గడ్డపై మరో 10 ఏళ్ల పాటు ప్రజాపాలన కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ మనమే గెలుస్తాం. ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూరుపల్లి సాక్షిగా సింహగర్జన చేశారు. జగిత్యాల్లో కేసీఆర్ చేసిన విమర్శలకు అదే స్థాయిలో అంతకంటే రెట్టింపు వాడితో రేవంత్ ప్రతి ఆడికి దిగారు. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, రాబోయే దశాబ్ద కాలం పాటు తెలంగాణ గడ్డపై ప్రజాపాలనే రాజ్యం మేలుతుందని ఒక దీశాలి సంకల్పమని ఆయన చాటి చెప్పడం అయితే జరిగింది. మేడిగడ్డ సాక్షిగా గత ప్రభుత్వం అవినీతి కోటలు బద్దలు కొడుతూ అభివృద్ధి సంక్షేమమే తన ప్రభుత్వ చిరునామా అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. వైఎస్డిఎస్ కాంబినేషన్ లాగా తనది మహేష్ కుమార్ గౌడ్ది హిట్ కాంబినేషన్ అని పార్టీని మళ్ళీ అధికారంలోకి తెస్తామని చెప్పి రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ 2029లో నువ్వో నేనో తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఓడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పేరుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం నస్తూరుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక రైతులకు మేలు చేస్తుంది మేమే అని తెలిపారు. పాపాల భైరవుడు మళ్ళీ ఎందుకు రావాలి అని సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇక ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలని ఒక పెద్ద మనిషి అంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫామ్ హౌస్లో పడుకునే పాపాల భైరవుడు మళ్ళీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. లక్షలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రభుత్వం వచ్చిందని కొనియాడారు. పాపాల భైరవుడు ఎందుకు రావాలో పార్టీ మారుతున్న పెద్ద మనిషి చెప్పాలని, జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనుకున్న మచ్చలన్నీ తనకు తెలుసునని అన్నారు. 40 సంవత్సరాల పాటు తనకు కుటుంబాన్ని ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని, 14 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్ళిపోయారని, ఓడిపోయినప్పటికీ ఎన్నోసార్లు పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆయన గౌరవించిందని తెలిపారు. సంవత్సరం పాటు పదవి లేకపోతే జీవన్ రెడ్డి కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రు పంచన చేరారని వెల్లడించారు. సమావేశంలో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్, అడ్లూరి, విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు అయితే సంధించుకున్నారు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత రావడంతో భారీ బహిరంగ సభ చాలా రోజుల పాటు చాలా నెలల తర్వాత రావడంతో కేసీఆర్ అద్భుతంగా మాట్లాడారని చాలా హ్యాపీగా గులాబీ దండుంటే సాయంత్రానికి వచ్చి బోళ్ళని నీళ్లు జల్లి అందరినీ తన వైపు తిప్పుకున్నారా ఈయన రేవంత్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ స్పీచ్ ఆ విధంగా అంత బలంగా కేసీఆర్ని ఢీకొట్టే ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే అనేంతగా ప్రతిదాడైతే రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇక చూసుకో 2028లో నీ అంతం చూస్తాను, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా ఈసారి నీకు రాకుండా ఉండేట్టు చేస్తానని చెప్పి ఈ పాపాల భైరవుడు ఎందుకు రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఫైర్ అయిపోయిన పరిస్థితి మనమైతే గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు దీని గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక రైతు బంధుకు రామ్ తమ 10 ఏళ్ల పాలనలో 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన రైతు రాజును చేశామని, కానీ నేడు మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. రైతు బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ చెప్పిందని, దళిత బంధును జేబీమంటూ అటకెక్కిచ్చారని మండిపడ్డారు. నేను ఇక్కడ సభ పెడుతున్నానని తెలిసే వాళ్ళు 2వ విడత రైతు బంధు నిధులు విడుదల చేశారు. 3వ విడత వేయాలంటే నేను మళ్ళీ సభ పెట్టాలా అని ఆయన వేసిన ప్రశ్న ప్రభుత్వ వైఫల్యాన్ని అయితే ఎండగట్టింది. వ్యవసాయ రంగం కుదేలవుతుందని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్. నేను సభ పెడతానంటే 2వ విడత వస్తానంటే మేము 3వ విడత విడుదల అవ్వాలంటే నేను మళ్ళీ సభ పెట్టాలా ఏంద్రాబాయ్ ఇది అని చెప్పి ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే భారత దక్షిణ కొరియా మైత్రి ప్రపంచ శాంతి సందేశం, ప్రజాస్వామ్య విలువలే మన బంధానికి పునాది అని ప్రధాని మోడీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే బ్యాంగ్తో ముగిసిన కీలక ద్వైపాక్షిక చర్చలు 2030 నాటికి $50 మిలియన్ వాణిజ్యమే లక్ష్యం. భారత దక్షిణ కొరియా దేశాల మధ్య ఉన్న దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలకు ప్రజాస్వామ్య విలువలే బలమైన పునాది అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధమైన పాలన అనేవి 2 దేశాల డిఎన్ఏలోనే అంతర్భాగంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన
వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యాంగ్తో ప్రధాని మోడీ దేశ రాజధానిలో ఢిల్లీలో అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు నేతలు సెమీకండక్టర్ల తయారీ, రక్షణ రంగంలో సహకారం, పర్యావరణ హితమైన హరిత ఇంధనం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం వంటి పలు వాటిపై కీలక చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో మాట్లాడటం అయితే జరిగింది. మరి రెండు దేశాలకి మరి అద్భుతమైన స్నేహపూర్వక సంబంధం ఉంది అనటానికి ఇది నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని చెప్పి కాళేశ్వరం సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చూద్దాం ఇక్కడ రైట్. ఆర్టీసీ సమ్మె అంశంపై కాళేశ్వరం సభ వేదిక మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులు, అందులో 35 లక్షల మంది మహిళలు, 35 లక్షల కిలోమీటర్ల ప్రయాణం, 10,000 బస్సులతో పేద ప్రజలకు ఆర్టీసీ బస్సు లైఫ్ లైన్ అని దీన్ని ఆగినపోనివ్వమని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామన్నారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ మీద తమ దృష్టి అని తెలిపారు. సమ్మెకి సిద్ధమవుతున్న వారిని సంప్రదించి సమ్మె లేకుండా చేస్తామన్నారు. మంగళవారం చెన్నై నుంచి డిప్యూటీ సీఎం వచ్చాక ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె తలపెట్టగా మంత్రి పొన్నం చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మెకు రానివ్వం, తద్వారా ఎందుకంటే ఎంతోమంది మహిళలు ఈ రోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారు, సమ్మెకి వెళితే ఇదంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్మికులతో మేము మాట్లాడతాం, వాళ్ళ డిమాండ్లు ఏంటో తెలుసుకుంటాం డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత అని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ అయితే ఇవ్వటం అయితే జరిగింది. మనకు తెలుసు తిలక్ వర్మ తెలుగు కుర్రాడు, సూపర్ సెంచరీ చేశాడు, ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ముంబైకి ఆడాడు. తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో నిన్న ముంబై విజయాలు అందుకోవాలి. ఒకే ఒక్క మ్యాచ్, ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచ్ గెలిచింది, తర్వాత మ్యాచే గెలవలేదు. కానీ ఆ పరిస్థితిని పక్కన పెట్టేసి ఈ రోజున మరి అద్భుతంగా గెలిపించాడు అంటంలో ఎటువంటి సందేహం లేదు. తిలక్ వర్మ సూపర్ సెంచరీ, ముంబై విన్ అయింది. దీని గురించి చదువుదాం ఒకసారి. ఎస్, PL 2026 సీజన్లో వరుస పరాజయాలతో సతమవుతున్న ఐపీఎల్ 2026 సీజన్లో వరుస పరాజయాలతో సతమవుతున్న ముంబై ఇండియన్స్ ఎట్టికేలకు భారీ విజయంతో ఊపిరి పీల్చుకుంది. వరుసగా 4 ఓటముల తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ సేన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. సోమవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 99 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో యువ సంచలనం తిలక్ వర్మ 101తో అద్భుత సెంచరీతో కదం తొక్కగా 4 వికెట్ల హీరో అశ్విన్ కుమార్, ఇతర బౌలర్లు సమిష్టిగా రాణించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. దీంతో మళ్ళీ ఒకసారి ముంబై టీం మరి దూసుకెళ్తుందా, మరి ఫైనల్కి వెళ్ళి కప్పు కొడుతుందో కూడా వేచి చూడాలి. ఇక బాలీవుడ్ బాటలో పుష్పరాజ్ ముంబైకి మకాం మారుస్తున్న అల్లు అర్జున్కి గురించి మనకు తెలుసు. మరి టాలీవుడ్లో ఐకాన్ స్టార్గా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన హిందీ మార్కెట్ మీద కూడా కన్ని పడింది. తద్వారా ఏంటంటే ఆయన ముంబైకి మకాం మారుస్తున్నట్లుగా మరి తెలుస్తుంది. దీనిలో పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డుల రారాజుగా నిలిచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్పై కన్నీసారి. వరుస భారీ ప్రాజెక్టులో దూసుకుపోతున్న ఈయన తదుపరి ఏకంగా బాలీవుడ్లో సైతం తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మాస్ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రాకా చిత్రంలో ఆయన నటిస్తున్న విషయం విదితమే. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ చిత్రానికి సంబంధించిన మెజారిటీ షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాల్లోనే జరుగుతూ ఉండడంతో పదే హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించడం వల్ల విలువైన సమయం వృధా అవుతుందని భావించిన అల్లు అర్జున్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. సినిమా పూర్తయ్యే వరకు తన మకాన్ని తాత్కాలికంగా ముంబైకి మార్చాలని, తద్వారా ప్రాజెక్టుపై మరింత ఏకాగ్రత పెట్టాలని ఆయన నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అల్లు అర్జున్ ఎన్నడూ చూడని విధంగా ఏకంగా 3 విభిన్నమైన సవాల్తో కూడుకున్న పాత్రలో కనిపిస్తున్నట్లుగా సమాచారం. అందులో ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి సగం మానవుడు సగం రాక్షస రూపం ఉన్న పాత్ర అని, మూడవది ఒక భావోద్వేగభరితమైన తండ్రి పాత్ర అని ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన బాలీవుడ్ క్వీన్ దీపికా పడుకునే కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె తన 2వ గర్భాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 సెప్టెంబర్లో మొదటి కుమార్తెకు జన్మించిన దీపిక ఇప్పుడు మరోసారి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ